అశ్విని నక్షత్రం మనం తీసుకుంటే కనుక జనరల్లీ అశ్విని నక్షత్రానికి అధిపతులు అశ్విని దేవతలండి. అంటే మోటివేటర్స్ అనమాట. దేవతలందరికీ కూడా వైద్యులుగా అశ్విని నక్షత్రం కోసం చెప్తూ ఉంటారు. అశ్విని నక్షత్రానికి గ్రహాల్లో అధిపతి కేతు గ్రహం వహిస్తుంటే రాష్ట్రాధిపతి కుజుడు అవుతుంటారు. జనరల్లీ వీళ్ళకి ఏ ప్రాబ్లం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అంటే తొందరపాటు అనమాట. తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం, కోపము కానీ ఆవేశము కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ఏ విషయాన్నైనా చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారండి. అదేవిధంగా ఫాస్ట్గా వదిలేస్తారు కూడా. అదే వీళ్ళకి వచ్చేటువంటి ప్రాబ్లం. జనరల్లీ వీళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చు. జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది 30 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే కనబడుతుంది. అది కెరీర్ కానీ, మ్యారేజ్ కానీ, సంతానము కానీ, పర్సనల్ గ్రోత్ కానీ ఏదైనా కావచ్చు. 30 సంవత్సరాల తర్వాత మాత్రమే కనబడుతుంది. మేజర్లీ చెప్పాలి అంటే అశ్విని నక్షత్రానికి ఇప్పుడు కరెంట్లీ 2026లో కూడా ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది కనబడుతోందండి. అంటే 12వ స్థానంలో శని అనమాట. దీనివల్ల డబ్బు నిలబడకపోవడం. బట్ గతంతో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాల కమిట్మెంట్స్ అంటే ఖర్చులు అనేటువంటి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. స్టమక్ రిలేటెడ్ కానీ, తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు, ఈవెన్ ఇంక్లూడింగ్ హెయిర్ ఫాల్తో సహా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడతాయి. నవంబర్ 1వ తారీఖు 2026 వరకు కూడా గురు బలము అనేటువంటిది అశ్విని నక్షత్రానికి కనబడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కెరీర్ మీద ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి. అవమానములు, అనుమానాలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళే శత్రువులుగా మరి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అశ్విని నక్షత్రం వాళ్ళు ఏ జెమ్ స్టోన్ ధరించడం వల్ల వాళ్ళకి ఆ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటివి దేని వల్ల డెవలప్ అవుతాయి. సో అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఏ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఉమాసారా టీమ్కి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా మా వాళ్ళే మీ యొక్క జన్మ నక్షత్రాన్ని, లగ్నాన్ని చూసిన తర్వాత ఒక జెమ్ స్టోన్ సజెస్ట్ చేస్తారు. దాన్ని ధరించడం వల్ల అశ్విని నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన శుభ విజయాలు కనబడతాయి.